నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ భారత్ ఫౌండేషన్ సేవ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం శనివారం కొలకలూరు గ్రామంలో నిర్వహించారు. శ్రీ భారత్ ఫౌండేషన్ మరియు సేవ్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల, సేవ్ ఆర్గనైజేషన్ విధాన సాధకులు విజయరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రకృతి మరియు గో ఆధారిత వ్యవసాయం ఏ విధంగా చేయవచ్చు, దాని వలన కలిగే ఉపయోగాలు వంటివి రైతులకు వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టణ మరియు గ్రామాలలో అనారోగ్యకరమైన సమాజాన్ని చూస్తున్నామని, దీనికి ప్రధాన కారణం క్రిమి సంహారక రసాయనాలను వ్యవసాయంలో వినియోగించడమేనన్నారు. గో ఆధారితంగా పంటలు పండించడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చన్న మంచి ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు శ్రీలీల, విజయరామ్లు తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో కూడా ఎంతో అనారోగ్యకరమైనటువంటి మన సమాజాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. బీపీ, షుగరు, క్యాన్సర్స్ లాంటి వాటితో బాధపడటం అనేది మనం రెగ్యులర్గా అందరి ఇళ్లలో కూడా మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. ఈ సమస్యకి ప్రధానమైనటువంటి మూలకారకం మన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లాంటి క్రిమి సంహారక మందులు వాడి వ్యవసాయ విధానంని ఆచరించడం వలన మన గాలిలో, తర్వాత మనం తింటున్నటువంటి ఆహారము, నీటిలో అన్నిట్లో కూడా మనకి ఈరోజు వ్యర్థాలు కలిసినటువంటివి, క్రిమి సంహారకంతో కూడినటువంటి భోజనం చేయటం వల్ల ఎన్నో రుగ్మతలకు గురవుతున్నాం. అటువంటి రుగ్మతలు కలగకుండా ఉండాలి అంటే గో ఆధారితంగా పంటలు పండించడం వల్ల మనం ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీ భారత్ ఫౌండేషన్ అండ్ సేవ్ ఆర్గనైజేషన్ వారు ఆధ్వర్యంలో ఇద్దరు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో శ్రీ భారత్ ఫౌండేషన్ సభ్యులు కె చంద్రిక, ఎస్ శ్రీ సాయిరామ్, సిహెచ్ రవిశంకర్, కెవి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ గారు శ్రీలీల గారి దంపతులు ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. ఇది సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 400 మంది రైతులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి రావటం, దీని మీద శ్రద్ధ పెరుగుతుంది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఇలాంటివి ప్రతి గ్రామంలో, మండలంలో ఇలాంటి ఉన్నతమైన అధికారులు వాళ్ళ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో లీల గారిని ప్రేరణగా తీసుకుని ఇలా చైతన్యం చేస్తే రాబోయే రోజుల్లో ఈ సూక్ష్మ పోషకాలతో నిండిన ఆహారం గో ఆధారిత వ్యవసాయం ద్వారా అందుతుంది. తెనాలి మండలం అంగళూరు గ్రామానికి చెందిన జన సైనికుడు పెంట్యాల వెంకటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించడం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరఫున 5 లక్షల బీమా చెక్కును అందజేశారు. జనసేన పార్టీకి పెంట్యాల వెంకటేశ్వరరావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. జనసేన పార్టీ జన సైనికుల సభ్యత్వాలు 10 లక్షలు పూర్తవటం గర్వకారణంగా పేర్కొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన పెంట్యాల వెంకటేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రార్థించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల సభ్యత్వం మేము చేయగలిగాం. దురదృష్టమైన సంఘటనలో మనకి అంగల్కుదురులో
వెంకటేశ్వరరావు అనే యువకుడు బాగా చురుగ్గా పాల్గొనేవాడు. ఎలక్షన్ అప్పుడు కూడా నాకు ప్రతి సభలో కూడా ప్రతి ర్యాలీలో కూడా పాపం ఉదయం పూట ఎలక్ట్రీషియన్గా పనిచేసుకుంటున్నా కూడా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి. రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అండగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్ ఈ రోజున మీ అందరం కలిసి అందించాం. ఏ కార్యక్రమం చేసినా కూడా కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకు అండగా నిలబడడానికి కోసం మా పార్టీ నాయకత్వం, సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా వస్తారు. మా గాది వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా స్థానికంగా ఉన్న మురళి గారు, నాగభూషణం గారు, మా మండలాధ్యక్షుడు, అదేవిధంగా ఎవరైతే ఈ సభ్యత్వం చేయించారో ఆ టైంలో మన రవికాంత్ వీళ్ళంతా కలిసి ఒక మంచి టీమ్గా ఉండేవాళ్ళు. సో మాతో పాటు పనిచేసిన మా జన సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం. కుటుంబం ఇంకా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. పట్టణ రవీంద్రనాథ్ నగర్లోని లిటిల్ హార్ట్స్ హరిత బాల కుటీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా చిన్నారులకు భోగి పండ్లు వేడుక నిర్వహించారు. హరిదాస్ వేషధారణలో విద్యార్థులు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల పోటీలలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియచేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పి అనంత్, ప్రిన్సిపల్ పి శివపార్వతి, ఉపాధ్యాయులు వి శ్రీలక్ష్మి, కళ్యాణి, శ్రీకళ, సాహితి, పద్మజ, మేరీ రాణి, అనుష, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. హరిత బాల కుటీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రతి సంవత్సరం జరిగేలాగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ముగ్గుల పోటీలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈ ముగ్గుల పోటీల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ముగ్గుల పోటీల్లో పిల్లలతో వచ్చి పిల్లలను ప్రోత్సహించడం జరిగింది. ఈ ముగ్గురు పోటీలను వీక్షించడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చి ఉత్సాహంగా పాల్గొని వీక్షించడం జరిగింది. ఈ వేడుకల్లో విద్యార్థులు హరిదాస్ వేషంలో సందడి చేస్తూ ఈ వీధంతా తిరగడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు పొంగలి పెట్టి సంక్రాంతి వేడుకల్లో పాలు పొంగించడం జరిగింది. లిటిల్ హార్ట్స్ పాఠశాల యందు ఈరోజు మేము సంక్రాంతి వేడుకల్ని సెలబ్రేట్ చేసుకున్నాము. గత 23 సంవత్సరాలుగా ఈ పాఠశాలని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేడుకగా ఇది జరుపుకోవటం ఆనవాయితీగా ఉంటుంది. మా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం జరిగింది. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుచున్నాము. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. ఉదయమున పిల్లలకి భోగి పళ్ళు పోసాము. ఇప్పుడేమో పిల్లలందరికీ కూడా సాయంత్రం ముగ్గుల పోటీని ఏర్పాటు చేశాము. పొంగల్ని పెట్టడము, భోగి మంట వేయటం ఇవన్నీ కూడా చేశాము. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు తెనాలిలో భారీ ఎత్తున రంగవల్లుల పోటీలను నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం పట్టణ రామలింగేశ్వరపేటలో నిర్వహించిన రంగవల్లుల పోటీలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తీర్చిదిద్దిన వివిధ రకాల అందమైన రంగవల్లులను ఆయన తిలకించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ గాది వెంకటేశ్వరరావు గారిని కూడా పిలుస్తున్నాడన్న. వయసులో తక్కువ ఉన్నా కూడా చాలామంది యువత ముందుకొచ్చి ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని నిజంగా కనుల పండుగగా మన తెలుగు జాతి గర్వపడే విధంగా ఏ విధంగా మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటామో అది ఈ రోజుకి కూడా మనకి ఇంకా గ్రామాల్లోనూ పట్టణాల్లో మిగిలి ఉంది.
పెద్ద పెద్ద నగరాల్లో మర్చిపోయారు. కానీ ఈ సాంప్రదాయాలు, ఈ సంస్కృతి, కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కూడా సంక్రాంతి అప్పుడు కలిసికట్టుగా మనం చేసుకునే కార్యక్రమం చాలా అద్భుతం. కొన్ని అంశాలపైన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను. మహిళా శక్తి గురించి, ఏ విధంగా మనం మన ఆడపిల్లల్ని గౌరవించుకోవాలి, ఎక్కడ కూడా మనం సమాజంలో కించపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా జరగని సంఘటనలు వాళ్ళందరూ కూడా బాధపడుతూ చాలామంది ఆడపిల్లలు చేశారు. దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను, మాటిస్తున్నాను మీకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తెనాల్లో మనకి ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గుండాయిజం కానివ్వండి, గంజాయి కానివ్వండి, అనవసరంగా మన మహిళల పైన ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. మహిళా భద్రత అనేది మా బాధ్యత. ఈరోజు జరుగుతున్న కొన్ని పరిణామాలు బేస్ చేసుకుని మీరు చక్కగా ముగ్గులేశారు. నిజంగానే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏ విధంగా జన పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు నిజాయితీగా మనం ప్రస్తావన చేద్దాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అటువంటి అంశాలపైన మనం పోరాడదామని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా కూటమిలో కూడా మనం భాగస్వాములు అయ్యాం. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక మంచి ఉమ్మడి నాయకత్వంతో మనం ముందుకెళ్దాం. అవన్నీ కూడా మనం మన ముగ్గుల ద్వారా, రంగోలీ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. రాబోయే సంక్రాంతి పండగకి, అంటే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్కి తప్పకుండా ఒక భారీ ఎత్తున మనం తెనాలిలో మనం రంగు కాంపిటీషన్ నిర్వహిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూసి అభినందించే విధంగా మీలో ఉన్న టాలెంట్ని, మీలో ఉన్న ఆలోచనల్ని ఏ విధంగా మీరు ఒక ఆర్ట్ ద్వారా, కళ ద్వారా మీరు చూపించగలిగారో నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన అంశం. సంక్రాంతి పండగ అంటేనే విభిన్న రకాల సంస్కృతులతో కలిసినటువంటి ఒక గొప్ప పండగ తెలుగువారికి. రకరకాలుగా ఇంటి ముందు నెల రోజులు ముగ్గులేస్తూ దాదాపు డిసెంబర్ 14 నిలబడతామంటారు. చిన్నప్పుడు నాకు గుర్తు బాగా. డిసెంబర్ 14, 15 తారీఖులో నిలబడితే మళ్ళీ పండగ దాకా ఆ 1 మంత్ చాలా ఇష్టంగా, ఇప్పుడంటే ఇట్లా సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, అపార్ట్మెంట్లు అయిపోయినాయి, కలిసినంత పోయిందనుకోండి. వాస్తవంగా సంస్కృతి ఎంత ఉందో ఆ ముగ్గుల్లో సైంటిఫిక్ రీజన్ కూడా అంత ఉంది. ఉదయాన్నే లెగిసి సీపర్ తీసుకుని ఇంటి ముందు ఊడ్చడం దగ్గర నుంచి, కళ్ళాపుతల దగ్గర నుంచి ఆ ముగ్గు పెట్టడం వరకు చూస్తే కంప్లీట్ ఒక పెద్ద ఎక్సర్సైజ్ అది. అందుకనే గతంలో ఆడవాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇవాళ చూస్తున్నాం చూడండి, సాయంత్రం పూట, పొద్దున పూట జిమ్ములకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళు కూడా. కానీ ముగ్గేయటం అనేది మనకి మన తరతరాల నుంచి వచ్చి ఒక సంస్కృతి. అది సనాతన ధర్మం అనేది అనాదిగా మనకు వస్తున్నటువంటి ఒక ఆచారాల్లో భాగం. ఆ ఆచారాల్లో భాగాలే ఈ ముగ్గులు. మన పూలే కాలనీ వాసులు ద్వారా మనోహర్ గారికి మాకు లైట్లు ఇవ్వండి, చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, అంతర్గత రోడ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే, రోడ్ల సంగతి నేను చూస్తానమ్మా, ఇమీడియట్గా అయితే లైట్లు వేపిస్తానని చెప్పి ఖచ్చితంగా కమిషనర్ గారికి చెప్పి లైట్లు విత్ 1 వీక్, వారం రోజుల్లో లైట్లు వేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మాట ఇచ్చారంటే ఖచ్చితంగా ఆయన చేసి తీరుతారు, అందులో డౌటే లేదు. ఒక రోజు అటు ఇటు ప్రతి పని కూడా గురవై కాలనీకి మన వాటర్ స్కీమ్ ఒకటి, గురవై కాలనీ దగ్గర నుంచి పూలే కాలనీ దాకా వాటర్ స్కీమ్ అవుతుంది. అది ఆ టిట్కో గృహాలు కానివ్వండి, మీ పూలే కాలనీ వాసులు కానీ ఉపయోగపడే విధంగా త్వరలోనే మరి కమిషనర్ గారితో మొన్న కూడా నేను గుర్తు చేశాను సార్కి, ఆయన పిలిచి టెండర్లు పిలిచే ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి విషయాన్ని కూడా మనకు అవసరం ఉన్నటువంటి ప్రతి పని కూడా ప్రభుత్వం ద్వారా ఏ పని అయితే మనం చేయించుకోగలుగుతామో అన్ని పనులు కూడా మనోహర్ ద్వారా మనం చేయించుకోవచ్చు. ఖచ్చితంగా మనకు చేసి పెడతారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసి తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం తెనాలి నియోజకవర్గ పరిధిలోని నందివెలుగు, కొలకలూరు గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తున్న సీసీ రోడ్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. తెనాలి మండలంలో గతంలో జరిగిన అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. 4 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కొలకలూరు
కొలకలూరు గ్రామంలో 13 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణానికి నాంది పలికినట్లు చెప్పారు. రానున్న రోజులలో అతిపెద్ద పంచాయతీగా కొలకలూరు గ్రామాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి మనోహర్ తెలిపారు. అదేవిధంగా నందివెలుగు గ్రామంలో కూడా 20 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. తెనాలి మండలంలో గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో దానికి స్పందించే విధంగా కూటమి ప్రభుత్వం కష్టకాలంలో కూడా కష్టం ఎందుకంటున్నా అంటే ఆర్థిక పరిస్థితులు అంత బాలేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని నిర్ణయించుకుని దాదాపు 4 కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన నిధులతోటి మన తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా తెనాలి మండలంలో అనేక ప్రాంతాల్లో ప్రారంభించుకున్నాం. కొలకలూరు గ్రామంలో 13 లక్షల రూపాయలతోటి ఎప్పటి నుంచో పెద్దలందరూ కోరుకుంటున్నారు. ప్రతి సందర్భంలో శ్మశానానికి వెళ్ళే దారి సరిగా లేదు. గ్రామ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా కోరింది ఏంటంటే ఊరందరికీ మంచి పనిగా ఇది మారుతుంది, దీనికి మాత్రం మీరు ఇమీడియట్గా ప్రయారిటీ ఇవ్వమంటే 13 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి నాంది పలికాం. రాబోయే రోజుల్లో కూడా నేను మాటిస్తున్నాను, మన జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీ మనకి కొలకలూరు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మార్పు వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, రక్షిత మంచినీటి పథకం, అదేవిధంగా శానిటేషన్, ఈ మూడిటిపైన నేను దృష్టి సారించి కొలకలూరు గ్రామంలో ఒక చక్కటి పంచాయతీగా మార్చే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. వారం క్రితం నందివెలుగులో అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో భాగ్యమ్మ కాలనీ గ్రామంలో అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారనే సమస్య నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా ఇమీడియట్గా రోడ్స్ మొదలు పెడతామని మాట ఇచ్చాను. వారం రోజుల్లోనే అక్కడ ఉన్న సైడ్ కాలువలన్నీ కూడా తవ్వించి సర్పంచ్ గారి సహకారంతో జేసీబీ తీసుకొచ్చి ప్రతి రోడ్లో మనం అక్కడ శానిటేషన్ ఇంకా ఇబ్బంది కాకుండా ఉండడానికి సైడ్ కాలువలను తవ్వించాం. ఈ రోజున అక్కడ 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ల నిర్మాణం అక్కడ ప్రారంభించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవి ఎన్ని మీటర్లని కాదు, ఎన్ని కోట్లని కాదు, అవసరం మేరకు ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంగా మనం పనిచేసుకునే విధంగా అందరూ కలిసికట్టుగా, ఎన్నికలు అయిపోయినా ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు, పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకుందాం. గ్రామీణాభివృద్ధి ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దలందరూ చక్కటి ఆహ్వానం పలికినందుకు నాకు కొలకలూరులో రాబోయే రోజుల్లో ప్రతి ఏరియా కూడా మనం డెవలప్ చేసే విధంగా చేద్దాం. బీసీ కాలనీ కానివ్వండి, ఎస్సీ కాలనీ కానివ్వండి, ఎస్టీ కాలనీ కానివ్వండి, ఎక్కడైనా సరే ఎక్కడ కూడా ఎవరిని మనం పట్టించుకోలేదనే భావన కలగకుండా 100% అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తే అది కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. తెనాలి, వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం శనివారం తెనాలిలో నిర్వహించారు. చెంచుపేట, ఆలపాటి నగర్లో రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శాసన మండలి ద్వారా ప్రజల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల గడ వినిపించే వెసులుబాటు కల్పించి రాజ్యాంగంలో ఎమ్మెల్సీ పదవి తీసుకురావడం మంచి నిర్ణయం అన్నారు. శాసన మండలిలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి చర్చలు జరుగుతాయని చెప్పారు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలబడ్డ వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని అన్నారు. శాసన మండలికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని పంపడం వల్ల మన సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చన్నారు. అనుభవజ్ఞుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలపై అవగాహనతో ముందుకు వెళ్లి ప్రజలు ఆమోదయోగ్యంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. లోకల్ బాడీస్ బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా ఎవరైతే శాసన మండలిలో కొన్ని ప్రధానమైన అంశాలు, టీచర్స్ సంబంధించిన అంశాలు కానివ్వండి, స్థానికంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజీలోనూ, స్కూల్స్లోనూ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరికీ కూడా ఒక గలం వినిపించే విధంగా రాజ్యాంగంలో మనకు వెసులుబాటు కల్పించారు. రాజకీయాల్లో డైరెక్ట్ ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక వాయిస్ ఇవ్వాలనే ఆలోచనతో మనకి రాజ్యాంగంలో ఆ రోజున తీసుకొచ్చిన ఒక మంచి నిర్ణయం. రాజకీయాలకు అతీతంగా శాసన మండలిలో
పైన ప్రభావం చేసే విధంగా వ్యవస్థను ఉపయోగించుకున్నారు కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవస్థను ఉపయోగించలేదు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రజలనే ఆవేదనతో వ్యక్తపరుస్తున్న అంశం ఏంటంటే ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు కోసం తప్పకుండా పనిచేయాలనే ఆలోచన మాలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో దానిలో క్షేత్రస్థాయికి కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం. కొంచెం సమయం పట్టింది. 4-5 నెలలు ప్రధానంగా పరిపాలన విషయంలో మాకు కొంచెం జాగ్రత్త జరిగింది కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి. సూపర్ 6 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయడం కోసం చిన్న చిన్న అడుగు వేసుకుంటూ ముందుకు వస్తాం. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా గ్రామీణాభివృద్ధిలో మీరు చూశారు ఈ విధంగా పల్లె పండుగ ఏర్పాటు చేసుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాం. చాలా లోతుగా అధ్యయనం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అనేది ఎవరు కూడా గుర్తించారు. ఎంతో కష్టపడి 5-6 నెలల నుంచి కొత్త విధానాలు పాలసీస్ ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేసిన పోరాటం, పార్టీకి చేసిన కృషి ప్రజలు మర్చిపోలేరని, గత 30 ఏళ్లుగా టీడీపీ పార్టీ కోసం పోరాటం చేస్తున్న అనుభవజ్ఞుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని, చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కష్టాన్ని గుర్తించి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. పోరాట పటిమ, అన్ని శక్తియుక్తులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొంతమన్నారు. ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకునే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలన్నారు. 33 నియోజకవర్గాల వారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అఖండ మెజారిటీతో విజయం అందించాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాజీ మంత్రిగా 2019 నుంచి 24 వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన పోరాటం లేదని తెలిసింది. అధికారం అపోజిషన్ అనేది రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉన్న వాళ్ళు పెద్దగా ఆలోచన చేయడం, ఏదైనా ఒక్కగా భావిస్తాం. కానీ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం వేరు. ఆలపాటి రాజాగారిని 1989-90 చూస్తా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు కూడా మన అధికారంలో లేవు. ఆ రోజు తెలుగు యువతకి అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసినటువంటి కృషిని స్వయంగా దగ్గర ఉన్నట్టు చూసినటువంటి వ్యక్తి. ఆ రోజు అపోజిషన్, ఆ రోజు కష్టపడ్డాడు, ఎమ్మెల్యే అయ్యాడు, రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు 1999లో మంత్రి అయ్యాడు. మరి 2019లో ఓటమి చెందినాక ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎదురుస్తూ జరిగినటువంటి పోరాటాల్లో ఈ ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి 1, 2, 3 మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించి గౌరవించి ఆయన సేవల్ని ఇలా పెద్దల సభగా పిలుచుకునేటువంటి కౌన్సిల్కి ఈరోజు తీసుకోవడం కోసం ఈరోజు ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టేందుకు మీ అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. చేస్తారు, పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని శక్తియుక్తులు భగవంతుడు ఆయన ఇచ్చాడు. ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి, వేమూరు నియోజకవర్గాలలో 33,000 పట్టభద్రుల ఓట్లు నమోదు అయినట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజల మనిషిగా కొనసాగుతున్న వ్యక్తిని అని ఆలపాటి అన్నారు. పట్టభద్రులు, బాధ్యతలు, సమస్యలు అపరిష్కృతంగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే గత ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు. గత పాలనలో 5 కోట్ల ఆంధ్రులు గడిపిన జీవితాన్ని సమాజంలో బాధ్యతతో జీవిస్తున్న వ్యక్తులుగా పట్టభద్రులు ఆలోచన చేసి మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మంచి ప్రభుత్వానికి తన విజయంతో మద్దతు తెలిపవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమాన్ని టీడీపీ గుంటూరు జిల్లా పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి రావి చిన్ని పర్యవేక్షించగా బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, వివిధ పట్టభద్రుల సంఘ నాయకులు, తెనాలి, వేమూరు నియోజకవర్గ పట్టభద్రుల కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు తెనాలి అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో దాదాపు 33,000 ఓట్లు పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ నేను తెలిసిన వ్యక్తిని గత 35 సంవత్సరాలుగా నేను ఏ రకంగా ఉంటానో, అందుబాటులో ఉండనా, సమస్యల పట్ల స్పందించినా లేకపోతే మీకు తెలిసినటువంటి విధంగా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల మనిషిగా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి వ్యక్తిని ఈరోజు శాసన మండలి అభ్యర్థిగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పోటీ చేసే అవకాశం వచ్చిన సందర్భంలో మరి ముఖ్యంగా మన అందరూ ఒకసారి కలిసి మిమ్మల్ని అందరినీ కూడా మీ సహాయ సహకారాన్ని కోరడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దాదాపు 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా విన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని మీ అందరూ ఇచ్చిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం కొనసాగేలాగా ఏర్పాటు చేసినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాంటి తీర్పు ఇచ్చిన సందర్భంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. దాదాపు 1,14,000 కోట్ల రూపాయలు ఈ రోజున వివిధ స్థాయిలో ఉన్నటువంటి జీతభత్యాల బకాయిలు కానీ, పెన్షన్ బకాయిలు కానీ, జీపీఎఫ్ బకాయిలు కానీ, అదేవిధంగా ఎవరైతే పనులు చేశారో ఆ పనులకు కానీ ఈ రకంగా ఈ రోజున బకాయిల్ని పేరబెట్టి వెళ్ళినటువంటి గత ప్రభుత్వం యొక్క పరిస్థితి ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను వింటా ఉన్నా 6 నెలలే అయింది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు ఒక రోజు, ఒక 2 రోజులు, అదేవిధంగా ఒక 4 రోజులు జీతాలు పడలేదంటేనే ఏంటి అప్పుడే మొదలైందనే భావన మీ మనసులోంచి బయటకు వస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్తలు కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతాం అనేది మార్గాన్ని మీరే చూపించాలి. ఆ రకంగా ప్రభుత్వానికి సహాయపడాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు ఒక మంచి ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా నా విజయం కావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. అందుకని మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజున ప్రజాస్వామ్య విలువలు కాపాడగలిగిన నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈనాడు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆరుపాటు రాజేంద్ర సదరు ఎదుట సంఖ్య మాత్రమే ఒకటే అనే సంఖ్యాలి. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. లేకపోతే మీరు టిక్కు కానీ లేకపోతే ఏదైనా రాసినా కానీ ఓటు చల్లదు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఓటేసామంటే 100కి 100% కూడా అది విజ్ఞతగా ఆలోచించి ఓటేసినప్పుడు ఆ ఓటు చల్లకుండా పోదు. లేకపోతే ఏదైనా దురుద్దేశంతో ఓటేస్తే అది చల్లకుండా పోతే మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఆ రకంగా ఈ ఎన్నికల్లో మీ అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం మీపై ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ ఆ రకంగా మీరు ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పట్టణ గంగానమ్మపేటలోని రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా బ్యాంగిల్స్ మేళా నిర్వహించారు. మానసిక వైకల్యం కలిగిన సాయి మణికంఠ తయారు చేసిన బ్యాంగిల్స్ ను ప్రదర్శనగా ఉంచారు. మానసిక శారీరక వైకల్యం కలిగిన చిన్నారులు కూడా అందరూలానే అన్ని పనులు చేయగలరు అని రుజువు చేసేందుకు నిర్వహించడం జరిగిందని డాక్టర్ ఏంజెల్ రిచర్డ్ తెలిపారు.
తెనాలిలో రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నందు మెగా బ్యాంగిల్స్ మేళా పెట్టడం జరిగింది. బ్యాంగిల్స్ స్పెషాలిటీ వచ్చేసి ఒక మానసికంగా డిలేడ్ స్పీచ్ ఉన్న బాబు ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్ తన చేతులతో తనే తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ మనం ఎక్స్పోలో పెట్టి వీళ్ళు కూడా అందరిలాగే మామూలు పిల్లల్లానే ఉండగలుగుతారని ప్రూవ్ చేయడానికి, నో వన్ ఈజ్ డిజేబుల్డ్ ఇన్ దిస్ వరల్డ్ అని ప్రూవ్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇక్కడున్న బాబు పేరు మణికంఠ, వాళ్ళ మదర్ కూడా తనకి హెల్ప్ చేయడం వల్ల ఈరోజు ఇక్కడ వరకు రాగలిగారు. ఇక్కడికి నేను 1 year బ్యాక్ మా బాబుని తీసుకొచ్చాను. అంతకుముందు మా బాబు చాలా హైపర్ ఉండేవాడు, మాటలు రావు, వినపడదు, స్పీచ్ లేదు, దానికోసమని తీసుకొచ్చాను. కానీ ఈ 1 year నుంచి కూడా చాలా డెవలప్మెంట్ అనేది ఉంది మా బాబులో, చాలా మార్పు ఉంది, మొండితనం అది కూడా చాలా తగ్గింది. లాస్ట్ టైం దివాళీకి కూడా మా బాబుకి దియాస్ చేయించి అవి కూడా ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టాము, స్టాల్ లాగా. అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కూడా టాలెంట్ ఉంది, ఎందుకు వదిలేస్తున్నారు అట్లా అని చెప్పేసి మేడం కూడా ఎంకరేజ్ చేసి వాడితో ఇవన్నీ బ్యాంగిల్స్ మేళా అనేది పెట్టించారు. ఈ రాజేంద్ర స్పీచ్ థెరపీలో మా బాబు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న పేరెంట్స్, స్టాఫ్, మేడం అందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఈ బ్యాంగిల్స్ మేళ కూడా మనలో ఒక బాబు అయిన మణికంఠ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ నో పర్సన్ ఈజ్ డిజేబుల్డ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది మేడం చెప్పినట్లు చాలా క్లియర్గా తెలుస్తుంది. బాబు చాలా ఎంకరేజింగ్గా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ పొంగల్. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెనాలిలో ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి అలాగే పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాల కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పశువులకు గ్రాసం వేసి కొంతసేపు వాటితో గడిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో గుంతలు పూడ్చే పనులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉండేదని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గత ఏడాది పల్లెల్లో రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం మరో 25 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మంత్రి తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నేడు మినీ గోకులం షెడ్లను ప్రారంభించామని తెలిపారు. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక బాసట, ఉపాధి లభిస్తుందన్నారు. ఈ పథకంలో రైతులు 10% ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 90% సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. అత్తోట గ్రామం నందు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పండ్లు పోసి సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు. అత్తోటలో కూడా 3 రోడ్లు మనం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకుని మరొకసారి మన గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ గోకులం కార్యక్రమం కింద, మినీ గోకులం కార్యక్రమం కింద మనం ఏ విధంగా ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న ఒక వాతావరణాన్ని కొనసాగించడానికి, ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే పాడి పరిశ్రమ చాలా చాలా అవసరం. మన గతంలో మన కష్టపడి మన వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయానికి అదనంగా మనకి పాడి పరిశ్రమ ద్వారానే మనం చేసుకోగలిగేవాళ్ళం. 1,85,000 రూపాయలతోటి ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు కేవలం 10% ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు దానికి 18,500 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే 10% ఖర్చు పెట్టిన నిధులతోటి ఇక్కడ వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా 4 గేదెలు లేదా ఆవులు వాటికి రక్షణ కల్పించే విధంగా ఒక మంచి షెడ్ ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక కుటుంబానికి ప్రతి సంవత్సరం మనం పోల్చుకుంటే వ్యవసాయం నుంచి మనకి 40,000 రూపాయలు కనీసం ఎకరా నుంచి రావడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అదనంగా మనం ఇంకొక 40,000 పాడి పరిశ్రమ ద్వారా, మనం గేదెల ద్వారా, పాల ఉత్పత్తి ద్వారా మీకు కావాల్సిన ఆదాయ వనరులు ప్రభుత్వం నుంచి మేము అందిస్తాం. అది ఖచ్చితంగా మా బాధ్యత. ఇప్పుడు చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు, మధ్యలో హడావిడి పడి వర్షాలు వస్తున్నాయని చెప్పి ఫోన్లు చేశారు. ధాన్యం కొనుగోలు మొత్తం పూర్తయిందా మీ ఊర్లో? అత్తోట్లో ఇంకా పూర్తి అవ్వలేదా? దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయారు. వాటిని తీర్చడమే కాకుండా కొత్త కార్యక్రమాలు మనకి అమరావతి రాజధాని నిర్మాణం, అదేవిధంగా పోలవరం, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయంతో కొంతవరకు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కొల్లిపర మండలం, తెనాలి మండలం రెండింటిలో కూడా మనం తప్పకుండా రాబోయే రోజుల్లో వేసవి కాలంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేసి మనకున్న
అనేక అవకాశాలు మనం దయచేసి ఉపయోగించుకుందాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. మినీ గోకులంలో మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం కొలిపేరు మండలంలోనూ, అదేవిధంగా తెనాలి మండలంలోనూ. రాబోయే రోజుల్లో చిన్న చిన్న రుణాలు కూడా అందరికీ అందించబోతున్నాం. వాటిలో కూడా మీరు పాల్గొనండి. బ్యాంకుల నుంచి మీకు అందించాల్సిన ఆర్థిక సహాయం వాటి గురించి కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత, అంటే ఏప్రిల్ నుంచి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చేస్తాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీలైతే వచ్చే సంవత్సరం నుంచి దాని ఖర్చు ఎంత అవుతుందో అంతవరకు ప్రభుత్వం నుంచి మేము వెసులుబాటు కల్పించే విధంగా తప్పకుండా ఒక కార్యక్రమాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది 4 గేదెల కోసం ఏర్పాటు చేసిన షెడ్. 6 గేదెలకైతే 2,30,000 రూపాయలు. సో 2,30,000లో మీకు కేవలం 10% మీరు బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్, అంటే లబ్ధిదారులుగా మీరు వెచ్చించాల్సిన 23,000 రూపాయలు మీరు వెచ్చిస్తే తప్పకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ సంవత్సరం ఇంకొక 25 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు మనకి రోడ్ల రూపంలో, మనకి నాబార్డు నుంచి. సో మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తప్పకుండా సీసీ రోడ్ల నిర్మాణం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వాతావరణం పరిశుద్ధత మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అత్తోట గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మనం మార్చుకుందాం. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్లె పండగ కార్యక్రమము మనము ఆర్గనైజ్ చేసి సీసీ రోడ్స్ కానీ మనం ఒకే రోజు ఫౌండేషన్స్ గ్రౌండింగ్ కార్యక్రమం అనేది జిల్లాలో చేయడం జరిగింది. అది సంక్రాంతి లోపు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మనము డిపార్ట్మెంట్ అధికారులు కానీ, అదే రకంగా ప్రజాప్రతినిధులు కానీ, మనకి ఎన్ఆర్ఈజీ సిబ్బంది కానీ దాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో జిల్లాలో దాదాపు 170 సీసీ రోడ్లు కూడా మనము శాంక్షన్ చేసి దాంట్లో ఈ పాటికే 60% రోడ్లు సీసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఉండేది కూడా ఒక 10 daysలో కంప్లీట్ చేయడానికి అన్ని కూడా పనులు పురోగతిలో ఉన్నాయి. అదే రకంగా మనము ఈ క్యాటిల్ షెడ్స్ మినీ గోకులం అనేది దాదాపు జిల్లా వ్యాప్తంగా 386 మందికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ నాటికే 170 మంది కంప్లీట్ చేసుకున్నారు. సో దాదాపు 50% ఎవరికైతే శాంక్షన్ చేయడం జరిగిందో వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. తిరుపతిలో ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటను కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఇష్టారీతిన మాట్లాడుతున్న వైకాపా వారు మనుషులేనా అని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ధ్వజమెత్తారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం తెనాలిలో జరిగిన తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకుందని, మాజీ మంత్రి రోజా లాంటి వారు శ్రీవారి దర్శనం టికెట్లను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మొదటి రోజుల్లోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అనేటటువంటి విశ్వాసం నాకు రూఢి అవుతా ఉంది. నేనేదైతే నమ్మానో ఆ నమ్మకం నిజమని మీరు భావించినట్లయితే చేతులెత్తమని కోరుతా ఉన్నాం మిమ్మల్ని. కొంతమంది ఎత్తుతున్నారు, అందరూ ఎత్తపిల్ల మొహమాటం లేకుండా చేతులెత్తండి. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు, మేము గెలిపిస్తాం. నిన్న మొన్న చూసాం తిరుపతిలో దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సంబంధం లేదు, ఆయనకి ఏమాత్రం తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం తెలియదు, ఆయనకి సంబంధం లేదు. దురదృష్టవశాత్తు అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల తొక్కిసలాటలో 6 మంది చనిపోతే 18 మంది క్షతగాత్రులు ఆ వరుస హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత, పవన్ కళ్యాణ్ గారు ఎంత డిగ్రీగా రూల్స్ పాటించి మరి
వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించడం జరిగింది. చివరికి పెద్ద పెద్ద నాయకులు మంత్రులు కూడా బయట ఉన్నారు. 3-4 మాత్రమే చంద్రబాబు నాయుడు గారితో లోపలికి వెళ్ళడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఎంత చెప్తున్నా కూడా వినకుండా పెద్ద పొరగాటాగా లోపలికి 200 మంది కార్యకర్తలతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ పార్టీలు పీకేసేశారు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు కావాలనుకున్నటువంటి వ్యక్తి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వ్యక్తి ప్రవర్తించాల్సినటువంటి తీరు అనేక సందర్భాల్లో మీకు సంబంధించినటువంటి సమస్యలు ఆయన చెప్పుకున్నారు. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా గోదాదేవి 27వ పాసురాన్ని ద్రవిడ భాషల్లో స్తుతించారు. 508 ఇత్తడి గంగాలలో పాయాసాన్ని నివేదించి కుడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉపన్యాస చతుర్నారాయణ బిరుదాంకితులు శ్రీమాన్ మువ్వ వృషాధిపతి కుడారై ప్రసాదం భగవత్ రామానుజుల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మ సీతాదేవి చంపడానికి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అయితే స్వయంభూ బ్రహ్మ ఆయన యొక్క చంపుతూ ఉన్నాడు అని భావించి బ్రహ్మ 3 లోకములను దహించారు. 3 పురములు తల యొక్క రుద్ర గణములతో గోదాదేవి ఆచరణ చేసిన వ్రతం యొక్క ఫలితం ఈ రోజే ఉంటుంది. కుడారి వెల్లం సీరు గోవింద ఉందన్నై పాడి పరిహుండి యాం పెరు సన్మానం. అంటే గోదాదేవితో కలిసి చేరినటువంటి గోష్ఠి అందరికీ భగవంతుడు సన్మానం చేస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సన్మానం, కని విని ఎరుగనటువంటి సన్మానం. ఇలాంటి సన్మానం లోకంలో ఎక్కడా దొరకనటువంటి సన్మానం. ఇది సహజంగా చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుని సన్మానాలు చేయించుకుంటారు. కానీ గోదాదేవి తాను భగవంతుడి దగ్గరికి ఇంత కష్టపడి వచ్చినటువంటి నా భక్తులకి నేను సన్మానం చేయాలని భగవంతుడే స్వయంగా సన్మానం చేసేటువంటి ఉత్సవం ఇవాళ పాసురం. ఈరోజు గోదాదేవి భగవంతుడికి ఆనంద భరితమైనటువంటి అక్కారు అరిసెల్ అంటే కోడారి పాయసం అంటారు. ఆ కోడారి పాయస మహోత్సవాన్ని ఇవాళ నివేదన చేయడం జరుగుతుంది గోదాదేవి. వేమూరు మండలంలోని జంపని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రతంలో భాగంగా కుడారై ఉత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి గోదామ్మవారికి విశేషార్చన జరిపి అనంతరం తిరుపావై గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాసమూర్తి ధనుర్మాస వ్రతంలో 27వ రోజు విశిష్టతను భక్తులకు వివరించారు. గోక్షీర పాయసాన్ని గోదాకృష్ణులకు నివేదించారు. చిరు గంగాళలో నివేదించిన పాయసాన్ని శ్రీకృష్ణ అష్టకాన్ని పఠిస్తూ భక్తులకు వినియోగించారు. వార్షిక పూజాకర్తలు కమ్మ శ్రీనివాసరావు దంపతులు నిర్వహణలో శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారిని గోదాకృష్ణులను ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ప్రదక్షిణలు చేయించారు. అర్చకులు పంచ సూక్తాలను ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన సమాజం వారు శ్రీకృష్ణ గీతాలను ఆలపించారు. గోక్షీర పాయస ప్రసాదం కోసం పలు గ్రామాల భక్తులు విచ్చేశారు. మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు, పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు, 30 రోజుల్ని కలిపి మార్గళి మాసము అంటారు ద్రవిడ భాషలో. మనం దాన్ని ధనుర్మాసము అని చెప్పుకుంటాం. ధనుస్సంక్రమణం జరిగినప్పటి నుండి ప్రారంభమయ్యేటువంటిది.
ఈ ధనుస్సంక్రమణ కాలంలో ఈ 30 రోజుల పాటు కూడా పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను గోదాదేవి భక్తి ప్రపత్తులతో 5 లక్షల మంది గోపికలతో కలిసి ధనుర్మాస వ్రతము అనేటువంటి ఫలప్రదమైన మంగళప్రదమైనటువంటి ఒక వ్రతాన్ని చేపట్టడం జరిగింది. ఈ వ్రతం ద్వారా రోజుకు ఒక రకమైనటువంటి ఒక ద్రవిడ భాషలో ఒక పాసురాన్ని పరమాత్మకు సమర్పిస్తూ శ్రీరంగన యొక్క సేవలో పునీతులవుతూ 5 లక్షల మంది గోపికలతో కలిసినటువంటి గోదాదేవి లోకహితార్థంగా కాంక్షించి ప్రారంభించినటువంటి వ్రతం ఈ రోజు అనగా శుక్రవారం 27వ రోజుకు చేరుకుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి, వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. మినీ గోకులాలతో రైతులకు ఆర్థిక భరోసా, మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ భారత్ ఫౌండేషన్, సేవ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.